జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ హామీలపై అమలుపై మంత్రులకే అవగాహన లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం సంతకం చేసిన ఫైల్కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. తొలి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజాస్టర్ అయిందని కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరో రాసిన స్క్రిప్ట్లను చదువుతున్నారని, కేటీఆర్ సభలో ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. అధ్యక్ష, ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష. అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో గంభీరమైన మాట. కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష. ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా? అందుకే అంటా ఉన్నా అధ్యక్ష. అని మరి 2.5 లక్షలు అంటే 2.5 ఏళ్లకి ఈ పార్టీకి 6 లక్షల పైసలకు రావాలి. కనీసం 2.5 వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో, ఏమైనా చెప్తారేమో, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి. అంతా కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మంచి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా ఊకో దుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈ రోజు మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదే విధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉండమంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈ రోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు, బీజేపీ మరి ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని గురించి. దయచేసి చెప్తా ఉన్నాను, ఈ రోజు కేటీఆర్ గారు అనుభవజ్ఞులైన మంత్రిగా పనిచేసినారు. అపోజిషన్ లో ఉండి సత్యదూరమైన మాట్లాడితే బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈ రోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లు పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఇదేదో అధ్యక్ష, మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా గౌరవ సహచరులు కానీ మేము కానీ మీకున్న అనుభవాల రీత్యా మీరు ఏదైనా మంచి సూచనలు ఇచ్చే రాసుకోవడానికి మళ్ళా తిరిగి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఇక చెప్పేదే చెప్పుకుంటూ ఇంటున్నారని ఏదైనా తిట్టుకుంటూ పోతుంటే అధ్యక్ష మేము ఓపికతో వింటా ఉన్నాం. మా మంత్రులం కానీ మేము కానీ